తిరుపతి పోవడానికి రైల్వే స్టేషన్కి వచ్చాం. ఈ జర్నీ ఎలా ఉంటుందో తెలియదు కానీ మాకైతే పెద్ద థ్రిల్ ఉంది. థ్రిల్ దీంట్లో ఏం థ్రిల్ ఉంది? చాలా థ్రిల్ ఉంది. ముగ్గురు కలిసిపోతాను. ఖమ్మం నుంచి అయితే మా జర్నీ స్టార్ట్ చేసినాం. ట్రైన్ అయితే ఇంకా రాలేదు. 10 గంటలకు ఉందిలే కానీ అది 12:30 టైంకి వస్తుందంట. మరి ఎప్పుడు వస్తుందో చూడండి. అలానే చూస్తాడు, ఫోటో కాదు అలా స్టేషన్కి చేరుకున్న తర్వాత హోటల్లో టిఫిన్ చేసి అలా చాయ్ తాగి మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. రిజర్వేషన్ ఫస్ట్ టైమా? ఫస్ట్ మనం ట్రైన్ జర్నీలో ఫుడ్ ఇంటి నుంచి తెచ్చుకోవడం కానీ లేదా బయట నుంచి మంచి హోటల్లో కొనడం కానీ మంచిది. ఎందుకంటే ట్రైన్లో ఫుడ్ అమ్మేవారి దగ్గర ఫుడ్ అస్సలు బాగోదు. స్వామివారి దర్శనానికి టికెట్స్ ఇక్కడే తీసుకోవాలి. ఇక్కడ ఈ కౌంటర్లో టికెట్లు ఇవ్వడం నైట్ 2 గంటల నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే 2 రకాల దర్శనాలు ఉంటాయి. అవి ఒకటి ప్రత్యేక దర్శనం, ఇంకొకటి సర్వదర్శనం. ప్రత్యేక దర్శనానికి ఒక నెల రోజులు అంతకంటే ముందే లేదా 4-5 నెలల ముందే బుక్ చేసుకోవాలి. ప్రత్యేక దర్శనం టికెట్లు దొరకడం చాలా కష్టం. గుడి దగ్గరికి వెళ్ళాలంటే 2 రకాలుగా వెళ్ళొచ్చు. ఒకటి కాలినడకన, ఇంకోటి బస్ మీద. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు కాలినడకలోనే టెంపుల్కి వెళ్ళాను. కొండ మీదకి ఎంటర్ అయ్యాక ఫస్ట్ ఇక్కడ చెకింగ్ ఉంటుంది. ఈ చెకింగ్ దేనికోసం అంటే కొండపైకి ఎటువంటి అపవిత్రమైన పదార్థాలు కానీ ఏదైనా ఇల్లీగల్ వస్తువులు కానీ తీసుకెళ్ళడానికి అనుమతి లేదు. చెకింగ్ అయిపోయిన తర్వాత మనం ఏ బస్ మీద అయితే అక్కడికి వచ్చామో మళ్ళీ అదే బస్ ఎక్కేసి గుడి దగ్గరికి వెళ్ళాలి. దర్శనం అయిపోయాక గుడి దగ్గర జరిగే కార్యక్రమాలన్నీ చూస్తూ టైం స్పెండ్ చేసాం.
తిరుమల నుంచి టీవీలో వచ్చే లైవ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఈ స్టేజ్ మీదనే జరుగుతూ ఉంటాయి. కొండ మీద ఈ కోనేరులోనే భక్తులు స్నానం చేస్తారు. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఒకేసారి ఇక్కడ 500కి పైగా భక్తులకు అన్నప్రసాదం దొరుకుతుంది. మొత్తానికి మేము దర్శనం పూర్తి చేసుకుని 1 డే నైట్ అక్కడే స్టే చేసి మార్నింగే మళ్ళీ మా ట్రైన్కి వచ్చేసాము.